హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 5గురిని అరెస్ట్ చేసి 200 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు పోలీసులు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరికొందరు ప్రముఖులతో పాటు నైజీరియన్లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రకుల్ సోదరుడు అమన్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 200 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరికొందరు ప్రముఖులతో పాటు నైజీరియన్లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రకుల్ సోదరుడు అమన్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతా ఉంది. ఏకంగా ఒక సినీ హీరోయిన్ సోదరుడు అరెస్ట్ కావడం సంచలనం కలిగిస్తూ ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి నేరుగా పట్టుబడ్డాడు. భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 200 గ్రాముల కొకైన్ అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 నైజీరియన్లతో కలిపి కూడా డ్రగ్స్ విక్రయిస్తున్న నేపథ్యంలో కూడా అమన్ ప్రీత్ సింగ్ అని చెప్పి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, ప్రముఖ హీరోయిన్, తెలుగు సినిమా పరిశ్రమకు అందరికీ సుపరిచితురాలైనటువంటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడుగా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో సైబరాబాద్ కమిషనరేట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా ముందు తీసుకురాబోతా ఉన్నారు. దాదాపు 2 కోట్ల విలువైనటువంటి కొకైన్ డ్రగ్ దాదాపు అంతర్జాతీయ మార్కెట్లో గ్రాముకు 10,000 చొప్పున అమ్ముతున్నటువంటి ఈ యొక్క కొకైన్ సంబంధించి దాదాపు 200 గ్రాముల కొకైన్ను అమన్ ప్రీత్ సింగ్ నుంచి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరికొంతమంది సినిమా పరిశ్రమలకు, వ్యాపారవేత్తలకు హైదరాబాద్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసులకు సమాచారం అందింది. 5 నైజీరియన్తో పాటు 5 సినీ రంగ ప్రముఖులకు సంబంధించినటువంటి కూడా అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఈ కేసులో కనిపిస్తోంది. అమన్ ప్రీత్ సింగ్ను మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టి ఎవరెవరు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నారు, ఇతని నుంచి ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు, మొత్తం ఈ నైజీరియన్లు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఇతనికి పరిచయం అయ్యారు, ఎప్పటి నుంచి ఈ యొక్క డ్రగ్స్ దందా కొనసాగుతూ ఉందన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయబోతా ఉన్నారు. మరి కాసేపట్లో రాజేంద్ర నగర్ డీసీపీ, సైబరాబాద్ సిపి ఆఫీసులో కూడా మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కూడా గోవా నుంచి ఇదంతా కూడా సప్లై అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గోవాలో పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ రాకెట్ కొనసాగిస్తూ ఇక్కడ ఎవరికైతే హైదరాబాద్లో నీడ్ ఉంటుందో వాళ్లకు సప్లై చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులకు అమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గ్రాము బహిరంగ మార్కెట్లో 10,000 రూపాయలకు ఈ కొకైన్ అమ్ముతూ కూడా దాదాపు 2 కోట్ల విలువైనటువంటి 200 గ్రాముల కొకైన్. ఎందుకంటే డ్రగ్స్లో రకరకాల డ్రగ్స్ చూసాం మీరు మధ్య, గంజాయి, యాషాయిల్తో పాటు ఎండిఎంఏతో పాటు మిథైల్, అలాంటి రకరకాల డ్రగ్స్ వస్తున్నాయి. కానీ కొకైన్ అనే దానికి మాత్రం అత్యంత విలువ ఉంటుంది, అత్యంత మార్కెట్లో వాల్యూ ఉంది, పెద్ద డిమాండ్ కూడా ఉంది. కాబట్టి డిమాండ్ ఉన్నటువంటి కొకైన్ను ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు? ఎందుకంటే ఇటీవల కాలంలో పట్టుబడుతుంది మాత్రం కొకైన్ చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పట్టుబడ్డ కొకైన్ అనేది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి డ్రగ్గా చెప్తా ఉన్నారు. అది మార్కెట్లో రేటు కూడా ఎక్కువ ఉంటుంది, డిమాండ్ కూడా ఎక్కువ ఉందని మాత్రం తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం సంబంధించి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి చూడాలి దానికి సంబంధించి ఏం చెప్తారు వివరాలు. కవిత, వాసు, మొత్తం 5గురిని అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు? ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే నైజీరియాలో 5 అరెస్ట్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలు కూడా 5 ఉన్నారు. మరొక ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్నాం అమన్ సంబంధించినటువంటి వ్యక్తి చాలా కీలకం ఈ కేసులో, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. ఇప్పటికే 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎంతమంది వస్తారో చూడాల్సి ఉంది. మొత్తానికైతే కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ ప్రారంభమవుతుంది. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి కూడా మిగతా వారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కస్టడీ తీసుకొని విచారిస్తే ఇంకా ఎంతమంది వీళ్ళ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశారో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. చాలా పెద్ద రాకెట్గా ప్రస్తుతం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ వెనకాల ఎవరెవరు ఉన్నారు ఇంకా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతూ ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. పోలీసులు చాలా సీరియస్గా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఒక నార్కోటిక్ బ్యూరో అనేటువంటి డీజీ స్థాయిలో ఒక అధికారిని ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ పైన పోరాటం చేస్తున్న నేపథ్యంలో అనేక సినీ ప్రముఖులకు సంబంధించి అరెస్ట్ అయిన నేపథ్యం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా డ్రగ్స్ రావద్దని, కట్టడి చేయాలని అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు నడుం బిగించి పనిచేస్తున్న నేపథ్యంలో కూడా తెలుగు సినిమా పరిశ్రమ చెందినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్
మరొకసారి పట్టుబడడం మాత్రం నిజంగా హైదరాబాద్లో ఇది సంచలనం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తున్న వార్తగానే చూడాలి. 5 నైజీరియన్లు అంటే విదేశీయులతో కలిపి హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయమంటే ఆషామాషి ఎవరం కాదు. నైజీరియా డ్రగ్స్ అనేది గతంలో హైదరాబాద్లో చూసాం. తాజాగా తెలుగు వాళ్ళే, తెలుగు పరిశ్రమ వాళ్ళు లేదంటే సినీ పరిశ్రమ కొంతమంది వ్యక్తులు వ్యాపారులు పట్టుబడుతున్నారు. కానీ ఏకంగా నైజీరియన్లు పట్టుబడడం అంటే మాత్రం ఇది చాలా పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో లింకులుగానే భావించాలి. మరి రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గతంలో డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కాబట్టి అతను సోదరుడే పట్టుబడ్డ నేపథ్యానికి సంబంధించి ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా ఎంతమంది డ్రగ్స్ వాడుతున్నారో చూడాల్సి ఉంది. ఈ కేసు చాలా పెద్ద ఎత్తున కూడా అరెస్టు సంఖ్య జరిగే అవకాశం ఉంది. 5 సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 5 నైజీరియన్లు, 5 తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు. మరోపక్క రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా అరెస్టు కావడం చూస్తూ ఉంటే మాత్రం ఇది ఒక కీలకమైన కేసు, కీలకమైన మలుపుగానే భావించాలి. కొకైన్ సంబంధించి దాదాపు 200 గ్రాములు మనం చూసాం. ఇప్పటివరకు కొకైన్ 5 గ్రాములు 10 గ్రాములు కూడా నైజీరియాలో అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో కూడా చూసాం. కానీ ఏకంగా 200 గ్రాములు అంటే కేవలం విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ నుంచి విదేశాల నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఇలాంటి డ్రగ్ ఉంటుంది. కానీ ఒకే వ్యక్తి దగ్గర 200 గ్రాములు అంటే ఎవరి కోసం వీళ్ళు తీసుకొచ్చారు, ఎవరికి సప్లై చేస్తూ ఉన్నారు, ఎంతమంది బుటా వెనకాల ఉన్నారు అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సైబరాబాద్ పోలీసులు అయితే మీడియా సమావేశంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడిస్తారు. మరొకసారి వీళ్ళు అరెస్ట్ తర్వాత కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా ఎంతమంది హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారు, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా ఎంతమంది అమన్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి అంశం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం వరుస పబ్బుల సోదాల నేపథ్యంలో కూడా డీజేలతో పాటు వరుసగా వినియోగదారులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో కావచ్చు, కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, చాలామంది వ్యాపారులు పట్టుబడుతూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉందంటే ఇంకా హైదరాబాద్లో డ్రగ్స్ అనేది మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు, వాడకాలు జరుగుతున్నట్టుగా ఫెడరల్స్తో పాటు కన్జ్యూమర్స్ కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఈ కేసుతో తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు డ్రగ్స్ వినియోగిస్తున్నారు, కొకైనే కాకుండా రకరకాల డ్రగ్స్ పేరుతో కూడా హైదరాబాద్లో వ్యాపారం సాగిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఇలాంటి సినిమా పరిశ్రమ సంబంధించిన ప్రముఖుల పిల్లలు, సోదరులు, ఏకంగా నటులే పట్టుబడుతున్న నేపథ్యం చూస్తూ ఉంటే ఈ మొత్తం మీద డ్రగ్స్ రాకెట్కు సంబంధించి మాత్రం ఈ యొక్క కీలక మలుపుగా చెప్పాలి. ఏదైతే నార్కోటిక్ బ్యూరోకి సంబంధించితో పాటు ఎస్ఓటి, రాజేంద్ర నగర్ ముగ్గురు కలిపి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్లు ఈ యొక్క కేసు బయటపడింది. అమన్ ప్రీత్ సింగ్ వ్యవహారం కూడా వెలుగు చూసింది. కాబట్టి మరికొంతమంది తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు లేదా నటులు ఈ కేసులో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరికొంతమంది వ్యాపారులకు కూడా లింక్ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం 5 నైజీరియన్లు అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా మరో 5 తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది వ్యక్తులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారు. అమన్ ప్రీత్ సింగ్ సంబంధించిన లింకులు ఎవరెవరితో ఉన్నాయి మనం చూసాం. అతని ఇమేజెస్ చూసినట్టయితే చాలామంది ప్రముఖులు, సినిమా పరిశ్రమ ప్రముఖులతో కూడా దిగినటువంటి ఇమేజెస్ ఉన్నాయి, చాలా క్లోజ్గా మూవ్ అయిన ఇమేజెస్ ఉన్నాయి. మరి వాళ్ళందరితో సినిమా సంబంధాలైనా లేదంటే డ్రగ్స్ సంబంధాలు కూడా ఉన్నాయన్న కోణానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే సాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి కాసేపట్లో జరగబోయే సైబరాబాద్ సిపి ఆఫీసులో మీడియా సమావేశానికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అమన్ ప్రీత్ సింగ్తో పాటు అరెస్ట్ అయినటువంటి 5 కూడా మరి కాసేపట్లో మీడియాకి ఎదురు చూపబోతా ఉన్నారు. కవిత, వాసు, అంటే 5 నైజీరియన్లతో పాటు ఎవరైతే 5 సినీ రంగ ప్రముఖుల్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారో వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? ఎస్, ఇప్పటికైతే కేవలం అమన్ సింగ్ పేరు మాత్రమే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. 5 నైజీరియన్లు మాత్రం ఆ గోవా నుంచి వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ మిగతా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి 5 ఎవరు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్కి రాలేదు. పోలీసులు మాత్రం వాటిని కొంచెం సీక్రెట్గా ఉంచుతున్నారు. మరి మీడియా సమావేశంలో తెలిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ 5 నటుల లేదంటే సినిమా పరిశ్రమ సంబంధించిన పెద్దల, నిర్మాతల, డైరెక్టర్ల అనే అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది. 5 మాత్రం సినిమా పరిశ్రమతో లింకులు ఉన్నాయి. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కాబట్టి ఖచ్చితంగా కూడా సినిమా పరిశ్రమలో అనేక మందితో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అమన్ సింగ్ ఎవరెవరితో క్లోజ్గా మూవ్ అయ్యాడో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. అది వాట్సాప్ చాటింగ్తో పాటు కాల్ లిస్టు, గతంలో అతను బస చేసినటువంటి హోటళ్ళు కావచ్చు, రిసార్ట్స్, రెస్టారెంట్లు అన్నీ కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తూ ఉంది. వాసు, ఈ మధ్య కాలంలో భారీగా డ్రగ్స్ అనేది పట్టుబడడం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ వ్యవహారం ఇంకా డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? ఖచ్చితంగా కూడా, ఎందుకంటే చూస్తూ ఉన్నాం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సపరేట్గా ఏర్పాటు చేసి కేవలం డ్రగ్స్ నియంత్రణ కోసమే రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. జిల్లాల వారీగా, కమిషనర్ల వారీగా కూడా ఏకంగా డీజీపీ స్థాయి అధికారిని నియమించారు. దీనికి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పెట్టారు. రీసెంట్గా వాహనాలు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా పెంచారు. అంటే
ఎక్కడ కూడా తెలంగాణలో డ్రగ్స్ ఆనవాళ్ళు వినిపించొద్దని కూడా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది. అరెస్ట్ అయిన వారందరినీ కూడా రిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఇలాంటి డ్రగ్స్ కేసు తెరపైకి రావడం మాత్రం నిజంగా ఇది సంచలనమనే చూడాలి. 200 గ్రాముల కొకైన్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక గ్రామ్ కొకైన్ కూడా దాదాపు చాలా మత్తునిస్తుంది. అనేక సార్లు వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కానీ చూడాలి పోలీసులు మీడియా సమావేశంలో ఏం చెప్తారు, ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, ఎవరెవరి పేర్లు ఇంకా రానున్నాయో. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పెద్దల పేర్లు కొంతమంది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.